డిగ్రీ లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటా? ఐటీలో ఏ టెక్నాలజీ వైపు వెళ్లాలో అర్థం కావడం లేదా? 2025లో ఏ టెక్నాలజీ ట్రెండింగ్ లో ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు భారీ స్థాయిలో పెరగనున్నాయని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి స్పెషలైజ్డ్ స్కిల్స్ ఐటీ రంగంలో హాట్ స్పాట్స్ గా మారనున్నాయని నిపుణులు చెబుతున్నారు. జియోగ్రాఫికల్ గా టైర్ 1 సిటీస్ నుంచి టైర్ 2 సిటీల వైపు మళ్లడంతో పాటు తగినన్ని వనరుల అందుబాటులోకి రావడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ వంటి స్కిల్స్ వైపు ఐటీ రంగం వేగంగా విస్తరిస్తోంది. 2023 సంవత్సరంతో పోలిస్తే 2024లో అంతర్జాతీయ అనిశ్చితి, ఆర్థిక సవాళ్లు కారణంగా ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు దాదాపు 7% తగ్గుముఖం పట్టాయి. 2025లో కొత్త నైపుణ్యాలతో ఐటీ రంగం విస్తరిస్తున్న తరుణంలో ఈ రంగంలో నిపుణులకు మరిన్ని అవకాశాలు రానున్నాయి. భారత్లో త్వరలో ఏర్పాటు కానున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ తో ఉద్యోగ నియామకాల్లో వృద్ధి రాకెట్ వేగంతో దూసుకుపోతాయని, అలాగే టెక్ ప్రొఫెషనల్స్ కోసం 52.6% జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయని ఐటీ రంగ నిపుణులు భావిస్తున్నారు. గతంలో కంటే ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి టూల్స్ లో నిపుణులకు 39% డిమాండ్ పెరిగింది. అన్ని సంస్థల్లో నైపుణ్యానికి ప్రాధాన్యం ఇవ్వడంతో 2024లో దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో 48% ఐటీ నియామకాలు పెరిగాయి. మిడ్ టు సీనియర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఎగ్జిక్యూటివ్స్ కోసం 35% నియామకాలు జరిగాయి. అన్ని సెక్టార్లలో ఈ నియామకాలు నమోదైనట్లు సర్వేలు చెబుతున్నాయి. 2025లో ఈ అవకాశాలు 53% పెరుగుతాయని మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ సర్వే అంచనా వేసింది. ఐటీ రంగం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు దూసుకెళ్లడంతో ఆటోమేటిక్ రొటీన్ టాస్క్స్ కోసం ఐటీ డ్రైవెన్ టూల్స్, మెషిన్ లెర్నింగ్, రీడిఫైన్డ్ జాబ్ రోల్స్ కు ప్రాధాన్యం ఏర్పడుతోందని విప్రో సిటిఓ సంధ్య అరుణ్ తెలిపారు. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే ఐటీ, మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులకు ఇప్పట్లో డిమాండ్ తగ్గేలా లేదు.